హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ వైబ్ ఆఫ్ చందు. మీరు ఆల్రెడీ తంబ్లైన్ చూసుంటారు కదా, శ్రీ పాతాళ భోగేశ్వర స్వామి టెంపుల్. ఇది వచ్చి మాకు కలిదిండ్లో ఉందండి, ఆంధ్రప్రదేశ్లో. మాకు గుడివాడ నుంచి వచ్చి అరౌండ్ 40 కిలోమీటర్స్ పడుతుంది. ఏలూరుకి దగ్గర, అలాగే భీమవరం నుంచి కూడా వెళ్ళొచ్చు. ఇదైతే టెంపుల్ చాలా ఓల్డ్ టెంపుల్ అండి. ఇది టెంపుల్కి చాలా స్టోరీస్ ఉన్నాయి. ఇక్కడ రోకలి పోటు కోడి కూత వినిపించకుండా ఊరికి చాలా దూరంలో ఉంటుంది అన్నమాట ఈ టెంపుల్. మీకు ఇక్కడ చూస్తుంటే టెంపుల్లో అయితే అలా కనిపిస్తుంది కదా ఈ టెంపుల్. ఇప్పుడు శివరాత్రి అప్పుడు ఈ టెంపుల్ని చూస్తే మాత్రం మీరు అసలు ఇప్పుడు నేను చూపించిన టెంపుల్ వీడియోలో ఇది అది ఒకటేనా అనిపిస్తుంది అనమాట. మేము అనుకోకుండా క్యాజువల్గా వెళ్ళాము. మేము ఒక ఫంక్షన్కి వెళ్తూ దారిలోనే కదా ఈ టెంపుల్ చూసుకుని వెళ్దామని వెళ్ళాము. సో దానివల్ల ఏమైందంటే ఏమీ అక్కడ అకేషన్ లేదు కదా, సో నార్మల్గా ఉంది టెంపుల్కి స్టార్టింగ్ మీరు చూసుంటే కనుక ధ్వజస్తంభం దగ్గర కింద 2 పాదాలు ఉంటాయి. అవి శివుడి పాదాలు అని అక్కడ కథ అనమాట, ఈ టెంపుల్ కథ. ఇదైతే లోపల మెయిన్ విగ్రహం. శివలింగానికి కూడా వచ్చి పక్కన బ్రేక్ ఉంటుందండి. ఒక రైతు పొలం దున్నేటప్పుడు ఆ నాగలికి తగిలి విరిగిపోయిందంట. అక్కడ చూసారా గంధం పెట్టారు పూజారి గారు. అది ఎవ్రీడే గంధం పెడతారంటే అక్కడ నుంచి చెమ్మ వచ్చి అది గంధం వెళ్ళిపోతుంది. ప్రతిరోజు పెట్టాలంట. నిజం చెప్తున్నానండి, చాలా పవర్ఫుల్ దేవుడు. నేను అనుకున్నది జరిగింది ఆ శివయ్య దయ వల్ల. ఆ రోజు నిజంగా చాలా బాగా ఆయన చెప్తున్నారు, అమ్మ వీడియో తీయకూడదు అని. అలాగే చూస్తే టెంపుల్ చుట్టుపక్కన చాలా పొలం కూడా కాదు, అది టెంపుల్ ఏరియానే అనమాట. అక్కడ నుంచి కొంచెం మనం ముందుకెళ్తే అక్కడ ఒక కోనేరు ఉంటుంది. ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఇప్పుడు ఇన్స్టాలో మనకి కొన్ని షార్ట్స్లో కూడా ట్రెండ్ అవుతుంది, అందరూ ఫేక్ అది ఇది అంటున్నారు ఇన్స్టాగ్రామ్లో. మీరు చూడండి, శ్రీ పాతాళ భోగేశ్వర స్వామి అని ఒక పేజ్ కూడా ఉంటుంది. మనం హరహర అంటే మనకి అక్కడ కోనేరులో బుడబుడ అంటే కింద నుంచి బబుల్స్ వస్తాయి అన్నమాట. మనం హరహర అన్న ప్రతిసారి కూడా కింద నుంచి ఆ బబుల్స్ అనేవి వస్తాయి. నేను ఈ వీడియో ఎండింగ్లో యాడ్ చేస్తాను చూడండి. మీకు ఇప్పుడు ఇలా కనిపించే టెంపుల్ మనకి శివరాత్రి అప్పుడు ప్రభలు తీసుకొస్తారనమాట. ఒక్కొక్క ఊరాళ్ళు ఒక్కొక్కటి సంథింగ్ ఉంటుంది ప్రభలు తీసుకురావడం, అదంతా అప్పుడు చేస్తారండి. అసలు మీరు వెళ్ళి నుంచోడానికి కూడా ఖాళీ ఇసుకేస్తే రాలినంతమంది జనాలు ఉంటారు శివరాత్రి అప్పుడైతే. భోజనాల దగ్గర నుంచి ఎవ్రీథింగ్ మొత్తం అంతా కూడా టెంపుల్ వాళ్ళు చూసుకుంటారు. లాస్ట్ ఇయర్ అయితే కనుక నేను అప్పుడు షూట్ చేయలేకపోయాను, కానీ మన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ గారి దగ్గర నుంచి చాలామంది మినిస్టర్స్, ఎమ్మెల్యేస్ అందరూ అయితే వచ్చారు. శివరాత్రి అప్పుడు ఒక పండగలా జరుగుతుందండి. చుట్టుపక్కల ఉన్న అన్ని ఊర్లలో కూడా వస్తారు. టెంపుల్ అలా ఎందుకని మరి అలా కన్స్ట్రక్షన్ చాలా దగ్గర మధ్యలో వెనకాల ఆపేశారు, అలా ఎందుకు ఉండిపోయిందో అయితే తెలియదు. కానీ శివరాత్రి మాత్రం చాలా బాగా చేస్తారండి. ఇక్కడ మా మమ్మీ హరహర అంటే మాకు అక్కడ నుంచి వినిపిస్తుంది అనమాట. బుడబుడ అంటే వినిపించడం ఏమి ఉండదు, కింద నుంచి వాటర్లోంచి మనకు బబుల్స్ వస్తాయి పైకి. నేను చూశాను కూడా, ఏమైనా ఫిషెస్ ఉన్నాయి, ఏమీ లేదనమాట. ఇది చూడండి, ఇది భోగేశ్వరం. ఈ టెంపుల్ మనకి శివరాత్రి అప్పుడు ఇలా ఉంటుందండి. ఎంత అంటే అసలు మీకు ఇసుకేస్తే రాలినంతమంది జనాలు. చాలామంది ఊర్లలో ప్రభలు తీసుకొస్తారు. అలా ఒక్కొక్కరిది ఒక్కొక్కటి ఉంటుంది. ఈ పాతాళ భోగేశ్వర స్వామి టెంపుల్ని దక్షిణ కాశీ అని కూడా పిలుస్తారంటండి. నిజం చెప్తున్నాను, దేవుడు అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు టెంపుల్ వైబ్స్ కానీ, అక్కడ ఉన్న శివలింగం కానీ, ఆ కోనేరు కానీ అవన్నీ చాలా బాగుంటాయి. మీరు దగ్గరలో కనుక ఆంధ్రప్రదేశ్ ఎప్పుడైనా విజిట్ అయినా, మీరు భీమవరం, ఏలూరు వాళ్ళైతే కనుక ఖచ్చితంగా ఒకసారి విజిట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు వైబ్ ఆఫ్ చందు.